పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష నిరాశపరచడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ కి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష వంటి వరుస డిజాస్టర్స్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవడం కీలకంగా మారింది. సలార్ టీజర్ ఇటీవలే విడుదలైన నేపథ్యంలో అంచనాలు పెంచిన క్రమంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న జగపతి బాబు ఫ్యాన్స్ కి మరోసారి షాక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. గతంలో తాను 5 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పి బాంబు పేల్చిన జగపతి బాబు ఇప్పుడు కూడా అలాంటి స్టేట్మెంట్ ని ఇచ్చాడు. జగపతి బాబు సలార్ లో విలన్ అయినప్పటికీ ప్రభాస్ కాంబినేషన్ లో ఒక్క సీన్ కూడా ఉండదని చెప్పాడు. అతనికి ప్రభాస్ కి మధ్య సీన్స్ పార్ట్ 2లోనే మాత్రమే ఉంటాయని చెప్పారు. పార్ట్ 1లో ఉండవని చెప్పాడు జగపతి బాబు. ఇది ప్రశాంత్ నీల్ మార్క్ డైరెక్షన్ అని అంటూ ఉన్నారు. టీజర్ లో కూడా జగపతి బాబు ఒక్క షాట్ లో కూడా కనిపించలేదు కాబట్టి సలార్ స్క్రీన్ ప్లే పై ఆసక్తి పెరుగుతోంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. వరుస ఫ్లాపులు పడినప్పటికీ ఆదిపురుష సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చిన నేపథ్యంలో సలార్ కి బిజినెస్ హై రేంజ్ లో జరుగుతోంది. ఈ సినిమాకి కేజీఎఫ్ తో లింకులు ఉన్నాయని టీజర్ తో స్పష్టమవుతోంది. ప్రశాంత్ నీల్ యూనివర్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న ఆసక్తి నార్మల్ ఆడియన్స్ లో కూడా నెలకొనింది. మరి ఆదిపురుష లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సలార్ సినిమా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.